హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం క్రిస్పీగా ఉండే స్నాక్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. వీటిని గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాము, ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని మరిగించాలి. మరిగించిన నీళ్లను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కరిగాక దీంట్లోకి అరకప్పు గోధుమ పిండిని వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. ముందుగా వేడి నీళ్ళలో పిండిని వేసి ఇలా కలిపాక తగినంత పిండిని వేస్తూ చేత్తో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలిపాక దీనిపైన మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉల్లెను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడి పిండిని వేసుకొని పిండి ముద్దను పెట్టి చపాతీని ఒత్తుకోవాలి. చపాతీని ప్రిపేర్ చేశాక ఏదైనా బాటిల్ క్యాప్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేశాక ఇప్పుడు ఒక చిన్న బాటిల్ క్యాప్ను తీసుకొని మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలి. కట్ చేసిన రింగ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మధ్యలో మిగిలిన చిన్న సర్కిల్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని కట్ చేసేలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుందండి. ఆయిల్ వేడెక్కాక ప్లేట్లోకి తీసుకున్న రింగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రెండు వైపులా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా పొంగి క్రిస్పీగా వేగుతాయండి. అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనిక్కడ రింగ్స్ మధ్యలోంచి కట్ చేసి తీసిన చిన్న చిన్న పూరీలను పిండిలో కలిపేయకుండా వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేశానండి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ మరీ వేడెక్కకుండా, లేదంటే ఎక్కువ వేడెక్కినా ఇవి త్వరగా మాడిపోతాయండి. అలా కాకుండా మీడియం హీట్లో ఫ్రై చేస్తే ఇలా చక్కగా పొంగి క్రిస్పీగా అవుతాయి. వేడి నూనెలో వేసి వేయంగానే తీస్తే ఇవి మెత్తగా అవుతాయండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకే రెసిపీలో 2 రకాలుగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో సాల్ట్‌ను వేసాం కాబట్టి వీటిని డైరెక్ట్‌గా ఇలాగే తినేసేయొచ్చండి. లేదంటే వీటిపైన కొంచెం కారం, ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలాను స్ప్రింకిల్ చేసైనా సర్వ్ చేసుకోవచ్చు.
గోధుమ పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.